రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి దైవ సేవకులకు మరి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేడు ఈ సమయంలో మరి మనం మూడో మాటను ధ్యానించుకోవడానికి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నామండి. మరి ఆ మాట పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. మరి ముఖ్యంగా అండి, ఈ మూడో మాటలో మనకి కనిపించేది ఏంటంటే, మరి తల్లి పట్ల యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రేమ, బాధ్యత, ఆదరణ, ఈ మూడు మాటలు కూడా మరి ఈ మూడు సంగతులు కూడా ఈ మూడో మాటలో మనం చూస్తూ ఉంటామండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటను పలికినప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి మరి పరిస్థితులు, వాతావరణం ఎలా ఉంది మనందరికీ తెలుసండి. మరి ఆయన సిలువను మోసుకొని మరి రాత్రంతా నిద్ర లేకుండా మరి కలవరి సిలువ మరి నడిచే, మరి ఆ రోజుల్లో నడిచే, మరి సిలువ వేసేవారు నడిపించే తీసుకెళ్ళేవారంటండి. ఆయనకి నిద్ర లేదు, ఆహారం లేదు. మరి రాణువు వారు మరి హింసిస్తూ ఉన్నారు, మరి ఎంతో హేళన చేస్తూ ఉన్నారండి. ఆ పరిస్థితుల్లో కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తన తల్లి పట్ల ఆయనకున్న బాధ్యతను మరి నెరవేరుస్తూ ఉన్నారండి. ఈ సమయంలో ఆయన మరి లోక పాప భారాన్ని అంతా మరి సిలువలో మోస్తూ మరి తన మీద వేసుకొని మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి సిలువను ఎత్తుకున్నారండి. మరి ఈ సమయంలో ఆయన మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా మరి సంపూర్ణ దేవుడుగా మరి కనబడుతూ ఉన్నారు. అలాగే మరి ఒక తల్లిని చూచి, ఆయన తల్లిని చూచి మరి ఆయన తల్లి కొరకు ఆయన పడుతున్నటువంటి ఆ బాధ్యత, ప్రేమ, మరి ఇహలోక సంబంధమైన బాధ్యతను కూడా నెరవేరుస్తూ ఉన్నారండి. అదే సమయంలో కూడా మరి ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చేవారుగా ఆయన కనబడుతూ ఉన్నారు. మరి అనేక మరి సమయాల్లో ఆయన మరి పరిసయ్యులు, శాస్త్రులు ఈయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు అని అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చానని చాలాసార్లు చెప్పారు. ఆ ధర్మశాస్త్రంలో ఏముందండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అయితే తండ్రిని సన్మానించమంటే అండి ఆ సాలువలు కప్పి దండలేయడం కాదు. కానీ మరి ఈ దినాల్లో మరి పిల్లలు ఎలాగున్నారంటే మరి చాలా మరి తండ్రిని పట్టించుకోలేని వారుగా, మరి విలువలేని వారుగా కూడా మేము చూస్తూ ఉంటామండి. అనేక సమయాల్లో ఏమంటారంటే, ఏమన్నంటే నీకేం తెలియదు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన తండ్రి పట్ల ఎంతో మరి విలువ చూపిస్తూ, బాధ్యత కనబరుస్తూ, ఆ ప్రేమ చూపిస్తూ తన తల్లి పట్ల ఆయా పరిస్థితుల్లో మరి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువలో ఉంటున్నప్పుడు మరి ఆ మాటలన్నీ మనం కూడా ఎంతో విలువైనవిగా, ఎంతో ప్రత్యేకమైనవి, ప్రధానమైనవిగా మనం ఈ దినాన్న ధ్యానించుకుంటూ ఉంటామండి. అయితే మరి మూడో మాటలో మనం చూసుకుంటే మరి ప్రభువారు మరి ఎంతో బాధ్యత కనబరుస్తూ ఉన్నారు. అయితే మనం కూడా చాలాసార్లు మరి చాలామందిని ప్రేమిస్తూ ఉంటామండి. ప్రేమిస్తాం కానీ బాధ్యత కనబరచలేక ఉంటా ఉన్నాం ఈ దినాల్లో. అదే రీతిలో మరి తల్లిదండ్రుల విషయంలో అనేక సార్లు మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టి ఉంచారు, నీ తల్లిదండ్రులను సన్మానించుము మరి అని. అయితే తల్లిదండ్రులను సన్మానించడం అంటే మరి మొదటిగా దేవుని సన్మానించాలండి, దేవుని ప్రేమించాలి. తర్వాత దేవుడు, తర్వాత మన
తల్లిదండ్రులను సన్మానించేవారుగా మనం ఉండాలని దినాన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. 1 తిమోతి 5:8 చదువుకుందాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవడైనాను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత నెరవేర్చడమే కాకుండా, అంత మాత్రమే కాకుండా మన కుటుంబం ఎడల కూడా మనం బాధ్యతగా ఉండాలని ప్రభువారి దినాన్న తెలియజేస్తూ ఉన్నారండి. మరి ఒక్కొక్కసారి మన కుటుంబం పరిస్థితులు అనుకూలించమండి. ఆ కుటుంబంలో గొడవలు, ఆ గొడవల వల్ల మరి ఒకరికొకరు మాట్లాడకపోవడం అనేక మార్లు మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాము. అయితే ప్రభువారు ఏం చెప్తున్నారంటే తన సొంత కుటుంబాన్ని కూడా మరి ప్రతి ఒక్కరిని మరి బాధ్యత కలిగి చూసుకోవాలని దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అయితే మరి కుటుంబ పరిస్థితులు ఒక్కో సమయంలో మన యొక్క అనుకూలించమన్నమాట. మరి ఆ అననుకూల పరిస్థితుల్లో కూడా మనం మన కుటుంబస్తులను ప్రేమించాలని దినాన మన దేవుడు తెలియజేస్తూ ఉన్నారండి. మరి అలాంటి వారిలో మరి మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆదికాండము 46:31. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. అది ఇక్కడ చూసుకున్నట్లయితే యోసేపు గారిని గూర్చి మనం చూసుకున్నట్లయితే యోసేపు గారు చిన్నతనం నుంచినండి మరి వివక్షకు గురవుతూ ఉన్నారు. మరి దేవుని దృష్టిలో ఆయన ప్రత్యేకింపబడినవాడుగా ఆయన్ని ఉంచాడండి. అయితే వాళ్ళ సహోదరుల దృష్టిలో అయితే ఆయన వివక్షకు గురవుతూ ఉన్నారు. చిన్నతనం నుంచి ఆయనకి మరి దేవుడు మరి దర్శనాలు కళలు వచ్చినప్పుడు ఆయన సహోదరులతో పంచుకునేవాడు. ఎవరు? యోసేపు గారు. అయితే వాళ్ళ సహోదరులు ఏమనుకున్నారంటే, ఇక మాకన్నా ఇతను గొప్పవాడని ఫీల్ అవుతూ ఉన్నాడు అనేసి అతని మీద కక్ష అసూయ పెంచుకునేవారుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ అధ్యాయాలు. అయితే యోసేపు గారు మరి విషయంలో జరిగింది ఏంటంటే ఆయన్ని మరి గుంటలో పడేశారు, అలాగే ఇష్మాయిలీలకి అమ్మేశారు. మరి ఆ పరిస్థితుల గుండా మరి యోసేపు గారు వెళ్ళినప్పుడు మరి యవ్వన స్థితిలో కూడా ఎన్నో శోధనలు వచ్చినప్పుడు ఆయన జయించి ఆ దేశానికి మరి అధిపతిగా ఉండడానికి దేవుడు తన మహాకృపను ఆయనకి అనుగ్రహించారండి. మరి యోసేపు గారి విషయంలో అయితే మరి ఆయన సహోదరులు మరి ఆ దేశంలో మరి వాక్యం అంతా చదవడానికి మరి ఇప్పుడు అవ్వదు కాబట్టి ఆ దేశంలో కరువు వచ్చిందంటండి. ఆ కరువు వచ్చినప్పుడు మరి యోసేపు గారు తండ్రి గారు అన్నారంట, పలానా దేశంలో మరి అక్కడ ఆహారం ఉందంట, అక్కడ మీరు ఆహారం కొందెచ్చుకుంటే మనం బ్రతుకుతాము, మరి మీరు వెళ్ళి ఈ రోకలు పట్టుకుని వెళ్ళి అక్కడ ఆహారం కొనుక్కోనండి, ఈ కరువు తీరిపోయే వరకు మనం బ్రతుకుదాం అనేసి వాళ్ళని పంపించాడంట. ఎక్కడికండి? యోసేపు గారు ఉన్న దేశానికి. అయితే ఆ యోసేపు గారు దేశం వెళ్ళి వచ్చారు. యోసేపు గారు చూశారనమాట అండి. చూసి ఆయన మరి వాళ్ళ పట్ల మరి వీళ్ళకి ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన గుణపాఠం చెప్దాము అని అనుకోలేదు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, ఈ కరువు మరి ఈ పరిస్థితుల్లో నా సహోదరుని నేను ఆదుకోవాలి అన్నట్లుగా ఆయన ఏం చేశాడంటే, ఆయనే మరి వాళ్ళని క్షమించి మరి వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకి ఆహారం ఇచ్చినట్లుగా మనం అనేక మార్లు చూస్తూ ఉన్నామండి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన అంటే ఆయనకున్న పూర్వకాలపు పరిస్థితులను గుర్తు చేసుకోకుండా వాళ్ళని ప్రేమించడానికి వాళ్ళకి తగిన ఆహారం ఇవ్వడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన కృపను బట్టి ప్రేమను బట్టి వారికి మరి ఆ మేలు జరిగించడానికి మరి యోసేపులాగా మరి మనం కూడా ఉండాలని మరి దేవుడి దినాన్ని మనకు కోరుతూ ఉన్నాడని మరి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి సిలువలో మరి ఎన్నో మరి ఘోర యాతనలు పడుతున్నప్పటికీ, తన సిలువ యజ్ఞం చేస్తున్నప్పటికీ మరి మనం చేసినటువంటి పాపాలు ఆయన గుర్తు చేసుకోకుండా మరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు తన వైపు మరి మనం చూస్తున్నాం కదా,
మరి ఇక పరిశుద్ధ గ్రంథాలు అనేక మార్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు, క్షమించు. మరి ఈ మాటలు మనం అనుదినము వింటానే ఉంటామండి. వింటున్నాం కండి, మనం మరి ఆచరించకుండా ఉండే వారంగా మనం ఉన్నాం. అయితే మరి ఈ సమయంలో మరి మూడో మాటలో మనం నేర్చుకునేది ఏంటంటే, మరి మరియమ్మ గారిని చూసి తన తల్లి మరియమ్మ గారిని చూసుకున్నట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆవిడ మరి మోస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఆవిడ భరించిందండి. మరి భరించి ఆయన్ని భూమి మీదకి తీసుకురావడానికి మరి ఆవిడ ఒప్పుకుందనమాట. అయితే మరి అలాంటి తల్లిని ఆయన వదిలిపెట్టకుండా చక్కగా మరి ఆవిడ తల్లి పట్ల బాధ్యత నెరవేరుస్తూ ఉన్నారు. అయితే మరి యోహాను గారిని చూసుకున్నట్లయితే, మరి యోహాను గారు ఆయనకి ప్రియమైన శిష్యుడు అంటండి. మరి ఆయన కొండకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు యోహాను గారిని, పేతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడని చాలా సందర్భాల్లో మనం వాక్యం ద్వారా చదువుకుంటూ ఉంటాం కదండి. మరి యోహాను గారు అంటే యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభు వారంటే చాలా ఇష్టం. అలాగే యేసుక్రీస్తు ప్రభు గారికి యోహాన్ అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. అందుకనే ఆ శిష్యులు చెదిరిపోయినప్పటికీ ఆ యోహాను గారు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలేయకుండా ఆయన వెంబడించి మరి సిలువ వరకు ఆయన తల్లితో కూడా వచ్చి అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నీ కుమారుడని తన తల్లికి అప్పచెప్పి మరి తన శిష్యుడికి ఇదిగో నీ తల్లి అని చెప్పాడండి. అయితే అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తామండి, ఎవరన్నా తీసుకొచ్చి అప్పగిస్తే, అయ్యో బాబోయ్ మాకే గడవట్లేదు, ఇదేంటి వీళ్ళని తీసుకొచ్చి అప్పగించారు అనేసి మనం సాధారణంగా అనుకుంటామండి. అయితే యోహాను గారు మరి అదేమీ మరి అనకుండా మరి వెంటనే ఆయన మాట అన్న తడవుగా మరి ఆ మరియ తల్లి గారిని ఆయన ఎంట చేర్చుకున్నాడని మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నామండి. అయితే మరి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరి యోహాను గారు తిరస్కరించలేదండి. ఆయన చెప్పిన వెంటనే ఆయన చెప్పిన పని చేయడానికి సిద్ధపడతా ఉన్నారనమాట. సిద్ధపడ్డారు కూడా. ఇంట చేర్చుకొనేను అనంత కదండి, చేర్చుకున్నాడు. అయితే యోహాను గారు ఎంతో బాధ్యత స్వీకరించారండి. అయితే ఈరోజు కూడా మనకి అనేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరి సన్నిధిలో మరి తొడడం ఒక బాధ్యత, చాపలేయడం కూడా బాధ్యత, వంటలు చేయడం బాధ్యత, సువార్త చెప్పడం బాధ్యత, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించడం బాధ్యత, ఇతరులను క్షమించే బాధ్యత, ఇతరులను ప్రేమించే బాధ్యత, ఇవన్నీ మనం ఈ దినాన్న మరి యోహాను గారు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరి అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతను యోహాను గారు నెరవేర్చారో మనం కూడా చేయాలని ఈ దినాన్న మనతో మాట్లాడుతూ ఉన్నారండి. మరి ముఖ్యంగా మరి మూడవ మాటలో మరి ఎంతో మరి బాధ్యత ఉంది, ప్రేమ, ఆదరణ. ఈ మూడు మాటలు కూడా మనకి ఈ శిలువ ధ్యానంలో ఈ దినాన్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. మరి ఈ రోజున మనల్ని మనం ప్రశ్న వేసుకుందాము. మరి ఎవరినన్నా మనం మరి నిష్కళంకంగా ప్రేమిస్తున్నామా అంటే, ప్రేమలో చాలా రకాలు ఉంటాయి కానండి, నిష్కళంకమైన ప్రేమ ఆయన కోరుకుంటా ఉన్నారు. మరి ఒక విషయం చెప్తానండి. మరి కరోనా సమయంలో మేమైతే అండి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు భీమవరం వెళ్ళి రావాల్సి ఉండేదండి. అక్కడ అసలు ఎవ్వరు ఉండేవారు గారు. ఈవినింగ్ డ్యూటీ చేస్తే 9 అయిపోయేది. 9 గంటలకు ఇంకెవరు ఉండేవారు కాదు. బస్సులు కూడా ఉండి కాదు. ఉండకపోతే నేను అక్కడే నుంచుంటాను భీమవరంలో. అలాగే అయితే మా బాబు అస్తమాను ఫోన్ చేసేవాడు నాకు, అమ్మ ఎక్కడున్నావు అంటే, చెప్పు బస్సు రాకపోతే నేను వచ్చేస్తానని వాడండి. నేను ఈ చీకటిని ఈడెక్కడ వస్తాడు అనేసి, ఉండరా బాబు బస్సు వస్తుంది అనేసి చెప్పిదండి. అంటే ప్రేమ, మరి ప్రేమ అంటే నిష్కళంకమైన ప్రేమ మనకు ఉండాలని దినాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. అయితే మరి కరోనాలో కూడా ఒక తల్లిని చూశానండి నేను. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే, ఆవిడికి మన శరీరంలో ఆక్సిజన్ 90 కన్నా తక్కువ ఉండకూడదండి. అయితే ఆవిడికి 60 ఉండేది. 60 ఉన్నా కానీ చక్కగా ఉండేది. మా దగ్గరికి అందరి దగ్గరికి అందరూ వచ్చేవారండి విజిటర్స్. ఈవిడ దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు. అయితే నేను మా అబ్బాయికి ఫోన్ చేయి, మా అబ్బాయికి ఫోన్ చేయంటే నేను ఫోన్ చేసేదాన్ని. ఏమండి మీరు అలా వదిలేయకూడదు, మీ అమ్మగారు కదా, ఎందుకు వదిలేస్తున్నారంటే, మాకు కుదరట్లేదండి అనేవారు. మరి కుదరపని మీరు రావాలి కదంటే, అలాగా
చెప్తే ఆయన ఒక వారం రోజులకు వచ్చాడండి. వారం రోజులకు వచ్చినప్పుడు అమ్మ మీ అబ్బాయి వచ్చాడు అని నేను వెళ్ళి చెప్పాను అనమాట. అంటే ఎవరో అవుటర్స్ వెళ్ళడానికి వీల్లేదు. మేము కిట్ వేసుకుని వెళ్ళానండి. ఆ కిట్ వేసుకున్నప్పుడు మాకైతే ఊపిరి కూడా అందేది కాదు. అయినా కానీ మేము మరి దేవుని ప్రేమ చొప్పునండి మా నర్సెస్ అందరూ కూడానండి నిజంగా ఆ కరోనాలో చేసామంటే ఓన్లీ దేవుని ప్రేమ అండి. దేవుని ప్రేమ చొప్పునే మేము పనిచేసాం. అప్పుడు జీతం కోసం కాదు. ఆ పని చేస్తున్నప్పుడు మా కుటుంబం కూడా గుర్తొచ్చేది కాదు, మా పిల్లలు కూడా గుర్తొచ్చేవారు కాదు. అయితే ఆవిడ ఏం చేసిందంటే ఒక్క ఉదుటినండి, నేను ఇప్పుడు ఇంకా గుర్తు చేసుకుంటాను అనమాట. పరిగెట్టేసింది. అంటే మీ అబ్బాయి వచ్చాడమ్మా అనేసి అన్నప్పుడు పరిగెట్టేసి పడిపోయిందనమాట. ఎందుకు? ఆనందం. అంటే మా అబ్బాయి వచ్చాడు, నేను వెళ్ళి మా అబ్బాయిని చూడాలి అనేసి ఆవిడ ఆనందం అనమాట. మరి అలాగే మరి సిలువలో మరియమ్మ గారిని ఆ ఘోర యాతనలో పడుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు గారు ఆ మరియ తల్లిని గుర్తు చేసుకొని ఆవిడ కన్న విధానము, ఆవిడ పెంచిన విధానము యేసుప్రభు గారు గుర్తు చేసుకుని తన తల్లి పట్ల మరి బాధ్యత, ప్రేమ, మరి ఆదరణ కనబరిచినట్లుగా మనం ఈ 3వ మాటలో చూస్తూ ఉన్నామండి. మరి అదేవిధంగా మరి ఈ దినాన్న మనల్ని దేవుడు అడుగుతూ ఉన్నారండి, మీరు మరి ప్రేమ చూపిస్తున్నారా మీ తల్లిదండ్రుల పట్ల? అంత మాత్రమే కానీ తల్లిదండ్రులే కానీ అత్తమామల మీద కూడా మనం ప్రేమ చూపించాలి. మరి అత్తమామలు కూడా ముసలివారే కదండి, వారి మీద కూడా మనం ప్రేమ చూపించాలి. మరి ఈ దినాన్ని మన దేవుడు అడుగుతూ ఉన్నారండి, మరి తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపిస్తున్నావా? అత్తమామల పట్ల ప్రేమ చూపిస్తున్నావా? ఎటువంటి ప్రేమ? కపట ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ అని ఈ దినాన్ని మన దేవుడు అడుగుతూ ఉన్నారు. మరి ఈ 3వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరి ఆయన చూపినటువంటి బాధ్యత మన కుటుంబం పట్ల. మరి కుటుంబంలో వరకు మరి కొన్నిసార్లు మన కుటుంబాలు మరి కొన్ని నష్టాల్లో కష్టాల్లో ఉంటాయండి. ఆ కష్టాల్లో నష్టాలు ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేసేవారుగా ఉండాలండి. అవి వాడు కష్టాలు నాకెందుకులే అనేసి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. మనం చాలామంది చూస్తామండి. మన బ్రదర్ మన అన్నయ్య గారు ఉన్నారు కదా, ఆయన కూడా చాలామందిని చేరదీస్తూ ఉంటారు. మరి ఆయన సిక్ అయినప్పుడు నేను నిజంగానండి మరి ఆయన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ అంటే చెప్తున్నాను. మరి స్టీవ్ నిద్ర లేదు, ఏముండేది కదండి, అసలు అలా నిద్రపోయేవాడే కదా, అలాగే ప్రతి క్షణం అలా కనిపెట్టుకునే ఉండేవాడండి. మా బాబు కూడా ఎవరే రారని ఫోన్లు, ఈడేమో నాకు నిద్ర లేదమ్మా ఈడు పాపం ఇద్దరు మరి ఎంతో మరి ఆయన చేసి నేను చూశానండి, స్వయంగా నేనే చూశాను. అయితే అంత ప్రేమ చూపించారండి. మరి అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దినాన్ని మనల్ని దేవుడు అడుగుతూ ఉన్నారండి, మన తల్లిదండ్రుల మట్టుకే కాదు, మన కుటుంబస్తులు పట్ల కూడా మనం ప్రేమ చూపించాలని, వాళ్ళ నష్ట సమయాల్లో మనం ఆదుకోవాలని, మరి వారికి ప్రేమను పంచేవారుగా, వారి పట్ల మనం బాధ్యత చూపించేవారుగా ఉండాలని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరుడా, ఈ మాటలు విన్నటువంటి మీరు మరి నేను మరి ఏ బాధ్యతను కలిగి ఉన్నామో ఈ దినాన మనం ప్రశ్న వేసుకుందామండి. మరి ప్రేమ, ఆదరణ మరి కరువైన మరి ఈ దినాల్లో మరి ప్రజలు అయితే ప్రేమనే కోరుకుంటున్నారండి. మరి మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు పేషెంట్లు. ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే అండి, చూడలేదంటారని ముసలాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎందుకు ఉంటావా అని అడుగుతాం మేము. ఉంటానని చెప్తారండి. ఉంటానని చెప్పి జాయిన్ చేస్తారు. జాయిన్ చేసే వరకు ఉండి వెళ్ళిపోయి అమ్మ ఏడు మీ బాబు ఏడు అని నేను అడిగితే లేదమ్మా వెళ్ళిపోయారు, వాళ్ళకి చాలా పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి అని ఈవిడ బాధపడుతుంది. ఏది? వాళ్ళ కుమారుడి పట్ల. అప్పుడు నేను అంటాను, ఆయనకు ఫోన్ కూడా నేను ఒక్కోసారి చేస్తానండి, బాబు మీ అమ్మగారు అడుగుతున్నారు రావయ్య బాబు అని నేను చెప్తానమాట. మరి అలాంటి ప్రేమ మనం చూపించకూడదండి. నిష్కళంకమైన ప్రేమ మనం చూపించాలి. సిలువలో చూపినటువంటి ఆ ప్రేమ మనం చూపించేవారుగా ఉందాం. అలాగే మరి తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉందాం. మరి తల్లిదండ్రుల పట్ల మరి మన వినయము కలిగి, విధేయత కలిగి జీవించేవారుగా మనం ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. వచ్చింది మాట.